అందరూ చాలా సైలెంట్లో పెట్టండి. అందరికీ ముందుగా నమస్కారం. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతోటి మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి జనసేన భారతీయ జనతా పార్టీతో కలిపి ఒక చరిత్రలో వెలుగుని ఘన విజయం సాధించడం, 63% పైగా ఓటు బ్యాంకులతోటి, అలాగే 93% సీట్లు గెలుచుకొని మరి ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారితో పాటు రాష్ట్ర మంత్రివర్గం కూడా అందులో ఛార్జ్ తీసుకొని పరిపాలన ఏదైతే గత 5 సంవత్సరాల్లో గాడి తప్పిందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా స్టార్ట్ అయింది. మనం చూసాం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు కూడా మొత్తం 5 సంతకాలు పెట్టడం, ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పారో ఆ మేనిఫెస్టో అమల్లో భాగంగానే ఆ 5 సంతకాలు కూడా పెట్టడం జరిగింది. మొట్టమొదటి సంతకం ఏదైతే మెగా డిఎస్సి కావచ్చు, అలాగే అన్న క్యాంటీన్ కావచ్చు, దాంతోపాటు ముఖ్యంగా పెన్షన్లు ఏదైతే 4,000 చేస్తున్నారో అది కావచ్చు, దాంతోపాటు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది కావచ్చు, ఇట్లా అన్నీ కూడా సంతకాలు పెట్టి ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో అవి అమలు మొదలుపెట్టడం కూడా జరిపోయింది. మరి ఆ రోజు 2014-19 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొన్ని ప్రయారిటీ సెక్టర్స్ మనం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అమరావతి రాజధాని కానీ, పోలవరం ఏదైతే తెలుగు వాళ్ళ జీవనాడిగా భావించామో ఆ పోలవరం కానీ ఇట్లా పెట్టుకొని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్స్లో పేదవాడికి ఇళ్ళు అనేది అత్యంత ప్రాధాన్యత గల దీని కింద పెట్టుకొని ఆ రోజు దాని మీద ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఈ టిట్కో ఇళ్ళు ఏదైతే ఈ టౌన్షిప్కు సంబంధించి అర్బన్లో ఈ హౌసింగ్ పెద్ద ఎత్తున ఇళ్ళు వస్తూ ఉన్నారు జనాలు, వాళ్ళు వచ్చి ఇళ్ళు లేక చిన్న చిన్న స్లమ్ సైడ్ డెవలప్ అవుతూ ఉన్నాయి, వాళ్ళకి సరైన వసతులు ఉండలేదు. అటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ టిట్కో హౌసింగ్ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు కూడా ప్రిస్టేజియస్ కంపెనీలు ఎల్ఎన్టీఆ లేదా ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలకే ఈ కాంట్రాక్ట్ కూడా ఇచ్చి రికార్డ్ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఇవన్నీ ఆ రోజు అలకేట్ చేయడం జరిగింది. మొత్తం అందులో భాగంగా భీమిలికి కూడా దాదాపు 3,360 అంతేనా 3,360 ఒక 5 ప్లేసుల్లో మనం ఇప్పుడు వెళ్ళిన ఇది కానీ, కొమ్మాది కానీ, సొద్దగడ్డ కానీ, దాంతోపాటు దబ్బంద కానీ, తంగివలస కానీ ఇట్లా 5 ప్లేసుల్లో మొత్తం 3 కేటగిరీస్లో 300, 365, 430 ఇట్లా 3 ఎస్ఎఫ్టీలో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అవి మనం ఉచిత కూడా చేయడం జరిగింది. అవన్నీ చూసేప్పుడు పేదవాడు కూడా తనకు ఒక సొంత ఇల్లు ఏర్పడుతుంది అనే కళ నెరవేర్చుకునే విధంగా వాళ్ళ ఆనందం కూడా వ్యక్తపరచడం జరిగింది. మామూలు చూసాం, ఒక మామూలు దిగువ తరగతి కుటుంబం కంఫర్ట్గా ఉండడానికి సరిపోయే విధంగా ఒక బెడ్రూము, అలాగే ఒక కామన్ బాత్రూము, దాంతోపాటు ఒక హాలు కమ్ డైనింగు, అలాగే కిచెను, మొత్తం అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా ఒక టైపు, అలాగే 2 బెడ్రూమ్స్ తోటి ఇంకో టైపు, మొత్తం ఈ 3 రకాలు ఈ ఇల్లు డిజైన్ చేసి ఇట్లా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అన్నీ కూడా చేయడం జరిగింది. అయితే దురదృష్టం, మొన్న జరిగిన ఎన్నికల్లో 2019లో ప్రభుత్వం మారటం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గతంలో ప్రభుత్వం ప్రయారిటీ పెట్టుకుందో అవన్నీ కూడా కేవలం తెలుగుదేశం హయాంలో స్టార్ట్ అయ్యాయి కాబట్టి వాటిని ఏ విధంగా పక్కన పెట్టాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవన్నీ కూడా పక్కన పెట్టి అవన్నీ కూడా వృధా చేసిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు పేదవాడికి 5 రూపాయలకే కడుపు నిండా తృప్తిగా పెట్టే భోజనం చేసే అన్న క్యాంటీన్లు ఉంటే అవి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టారు, అన్న క్యాంటీన్లు పెట్టారు కాబట్టి వాటిల్ని దారుణంగా మూసేయడం జరిగింది. అట్లాగే అందులో భాగంగానే ఏదైతే ఈ టిట్కో హౌసింగ్ కోట్లాది రూపాయలు వ్యయం చేసి ఆ పేదవాడికి ఒక సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఏ ఒక్క టిట్కో హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసి ఈ 5 ఏళ్లలో ఒక్కడు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎక్కడేసిన గొంగళి అక్కడలాగే అన్నీ కూడా వదిలేసి మళ్ళీ అయినా నేను రూపాయికి ఇల్లు ఇస్తున్నాను, లేకపోతే పేదవాడికి ఇచ్చేస్తున్నా అని చెప్పని ఆచరణలో చతికిలబడ్డ విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం.